నమస్తే. నేను రత్నపిల్ల. ఈరోజు మనమాట తండ్రి నేర్పించే ఒక గొప్ప మంత్రం ఏంటో తెలుసా? నా డబ్బుతో కష్టపడి చదువుకో, నీ డబ్బుతో సంతోషంగా జీవించు అంటాడు. ఈ మాటలు చదవడమో లేదా వినడమో చాలా సులువు. కానీ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. తండ్రి అంటే కేవలం సంపాదించే ఒక వ్యక్తి కాదు. తండ్రి అంటే ఒక బాధ్యత. నా డబ్బుతో చదువుకో అన్నాడు అంటే, నా కష్టాన్ని నీ మీద వేయకుండా, నా కష్టంతో నిన్ను చదివిస్తాను. నా చెమటతో సంపాదించిన ప్రతి రూపాయి అర్థం నువ్వు తెలుసుకో అనే ఒక ఆశ ఆయనకుంటది. ఆయన అలసిపోయినా, తన కోరికలు పక్కన పెట్టినా, పిల్లల భవిష్యత్తే తన కల అని అనుకుంటాడు. నీ డబ్బుతో జీవించు అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అది స్వేచ్ఛ ఒకటే కాదు, ఆత్మగౌరవం. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి ముందు తల వంచకుండా, నీ కాళ్ళపై నువ్వే నిలబడాలి అనే ఆశ. అదే నిజమైన వారసత్వంగా తల్లిదండ్రులు ఇచ్చేది. వాళ్ళు మౌనంగా ఉన్నా కానీ, జీవితానికి కావలసిన సమాధానాలన్నీ వాళ్ళలో ఉంటాయి. మాటల్లో ప్రేమతో, అంటే ప్రేమ ఒలకపోవడం కాదు, జీవితాంతం కాపాడుతారు. తండ్రి నేర్పిన ఆ మంత్రం డబ్బు కంటే విలువైంది. కష్టపడి ఎదగడం, గర్వంగా జీవించడం, అదే నిజమైన విజయం. తల్లిదండ్రులకి అదే నిజమైన ఆనందం.